మా రజనీ అక్క ఇంతకుముందు కూటము అవునన్న సంఖ్య నాకింది ఆడది అనకూడదు కానీ ఈ జాడ శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ ఒకప్పుడు ఏవేవో అన్నారులే. ఇప్పుడు మరి ఏమైందో ఒకసారి చూద్దాం. మా రజనీ అక్క ఏటో మాట్లాడుతుంది జగన్ గురించి. మంచి చెడు ఎక్కువ చేయమాక, తేడా పడితే అసలు గల్లంత అయిపోతాం. అతను ఒక సాధారణ వ్యక్తి కాదు, 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ప్రత్యర్థులు ఎంత గట్టివాడైనప్పటికీ, ప్రత్యర్థులు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్నప్పటికీ అయినా సరే పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముతారని ముందుకు వెళ్ళి ఈ రోజు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ముగ్గురయ్యారు. ముగ్గురు మళ్ళీ వారి కుటుంబ సభ్యులు సహాయం తీసుకుంటున్నారు. తల్లి చెల్లిని అందరినీ దూరం చేసినారు. ముగ్గురు ఒకటైపోయారు. అక్క పైన దేవుడు కింద పెదలు ఉన్నారని అంటాను. అక్క ఒకప్పుడు నువ్వు ఈ మాట ఏదన్నావు, మంచి చేయడానికి ముగ్గురు ఒకటి అవ్వడానికి తప్పేముంది అన్నావు కూటమి ప్రభుత్వని. మరి నీకు ఎంత ఇచ్చిండో తెలియదు అక్క. రజనీ అక్క ఒక్కరిని ఓడించడానికి ముగ్గురు ఒకటయ్యారు. ఎందుకు ఒకటయ్యారు? పాముని చంపడానికి ఒకడు సరిపోడు, 4-5 కొట్టి చంపుతారు పాముని. ఆడు ఒంటి నుండి ఇసమున్న జగన్మోహన్ రెడ్డి తోకలు మీరు నువ్వు వచ్చి నీతిలో మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ రోజుని. మరి నీకు ఎంత ఇచ్చాడో బర్రెలా మొహం పెట్టుకొని, అంబదాల మొహం పెట్టుకుని ఉంది నీవును ఈ మధ్య. ఏంటి ఇంకేదో చెప్తుంది మా అక్క. విన్నాం. ఒకటైపోయారు, సెంట్రల్ ఒకటైపోయింది, స్టేట్ ఒకటైపోయింది, అందరూ ఒకటైపోయినప్పటికీ ఒకడు ఒంటరిగా వెళ్తున్నాడంటే అతడి ధైర్యం ఏంటి? అక్క ధైర్యం కాదక్క, డబ్బు ఉంది అక్కడికి. అక్క నీకు తెలుసు రజనీ అక్క, ఆడి ధైర్యము అంత నిలగా ఏంటి, మూతేమో ఇటు వెళ్ళిపోయింది, కళ్ళేమో ఇడిపోనాయి. ఆడి ధైర్యం అంట. ఆడి ధైర్యం తెలియదు అక్క నీకు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం నీకు తెలుసుగా. 100 సార్లు పిరుకోడు సన్నాసని అన్నావు అక్క. రజనీ అక్క అదేంటక్క ఇప్పటికిప్పుడు ఎలాగొచ్చింది నాకు జగన్మోహన్ రెడ్డి? కేంద్రం ఒకటైపోయింది. అందరూ అక్క పావునైనా జంతువునైనా చంపడానికి 10 మంది ఒకటైతే కానీ సావరు. ఎందుకక్క రజనీ అక్క ఈ మధ్యన మీరు లాయర్లు అందరూ ఒకటైనట్టుంది. అయినా ఏం కాదక్క కూటమి ప్రభుత్వంకి. చెప్పక్క విందాం. అతను నమ్మినటువంటి అతని కార్యకర్త ఈ రోజు ఆ కార్యకర్తలు అతను నమ్మాడు, అతన్ని వాళ్ళు నమ్మాడు. ఈసారి కూడా తమరు గెలిచినట్టే మీరు అనుకుంటున్నారు. 11:45 నుంచి రాత్రి 2 వరకు గెలిచిందని అనుకుంటున్నాం మేడం. గవర్నమెంట్ ఫామ్ చేసాం కదా అక్క, ప్రమాణ స్వీకారం కూడా చేసింది మా సిబిఎన్. మీకు బుర్రలు లేవు అక్క. మీరు జడ్జిలు నీకు చట్టాల గురించి మాట్లాడుతున్నావు. డిబేట్లకు వచ్చే ముందు ఆ లాయర్ కొట్టి వేసుకొని రాకూడదని తప్పు కాదు నీకు తెలీదా? ఎక్కడ పెడితే అక్కడ యూజ్ వేయకూడదని నీకు తెలియదు అక్క. పెద్ద నిత్యాలు వాకలు మాట్లాడుతాను. చెప్పక్క. జరిగిన ఓటింగ్ లో ఆంతర్యం ఏంటంటూ తీసినటువంటి దివాయర్ పుస్తకం గురించి ఏం మాట్లాడుకుందాం అధ్యక్ష? అంటే సాయంత్రం 6 నుంచి కళ్ళు పెట్టాల్సినటువంటి 3500 బూతుల్లో కళ్ళు పెట్టి తాళాలు వేసినారా? తాళాలు వేసించాడు. కెమెరాలు పెట్టినారా? కెమెరాలు పెట్టిన దగ్గర టోకెన్స్ ఇచ్చినారా? టోకెన్స్ ముందు నుంచి ఇచ్చినారా, వెనక నుంచి ఇచ్చినారా? ఆ టోకెన్స్ దగ్గర పెట్టుకున్నారా? వచ్చిన మరి నువ్వేం చేసావాక? పిలవగలనా అక్క? అంబదాకలా మొహం పెట్టుకొని, దున్నపోతులా మొహం పెట్టుకొని నువ్వేం చేసావు? మరి టోకెన్లు ఇచ్చిన కూడా పోలింగ్ బూతులు కూడా సీసీ కెమెరాలు పెట్టవచ్చు కదా. 2019 పెట్టారు అక్క. ఆడవాళ్ళు కొద్దిగా అదుపులో ఉండాలక్క. కొద్దిగా ఈ నోట్లు మీకు ఆడవాళ్ళకి చట్టం ఉంది, మేము ఎలా మాట్లాడేస్తామంటే అది మీకు ఏంటంటే కానీ ఫోటోలు తీసినారా? 6 నుంచి 2 వరకు వాష్రూమ్ కూడా పోలేదా అధ్యక్ష? పాపం షుగర్ బీపీ ఉన్నవాడు 9 తినేయాలి కదా. అంటే లైన్ లో కూర్చున్నారా, కుర్చీలు వేసుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారక్క. మా జగనన్న మళ్ళీ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఏదో గెలిచినారు, గవర్నమెంట్ చేసి పోలీసుల్ని దగ్గర పెట్టుకుని ఏదో చేసేసినారు. అంటే ముగ్గురు కలిసినా ఈ రోజుకి జగన్ గారిని ఓడించలేదు. అంటే అంత గట్టిగా కార్యకర్తలు నిలబడ్డారని. ఓడించకపోవడం ఏందక్క? 151 నుంచి 11 వచ్చినాయి కదా. ఓడించకపోవడం మేడం. మీరు వైసీపీలోకి వెళ్ళంగానే బుర్రలు దొబ్బుతాయా? రాధాకృష్ణ గారు అన్నారు, ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నందిని చూస్తే నమ్మేస్తారు కార్యకర్తలు అలా ఉన్నారు అన్నాను. అది ఇప్పుడు రాధాకృష్ణ ఏబిఎన్ మీదకి దాడికి వెళ్ళారు. ఏంటి
రాధాకృష్ణ ఏమన్నారు? ఏమనలే, కరెక్ట్గా మాట్లాడిండు. జగన్మోహన్ రెడ్డి నందిని చూపిస్తే నందిని అంటారు. అలాంటి వైసీపీలోకి వెళ్ళంగానే అలాంటి మాటలు మాట్లాడతారు రజనీ అక్క. చెప్పండి. కూడా తెలుసు దివాళీ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియదు. ఏమైనా ఓడిపోయినాడేమో మా జగన్ అన్న అనుకుంటున్నారు. ఓడిపోలేదు. జగనన్నతో దొంగ ఓట్లు వాళ్ళు అవతలోళ్ళు వేసుకుంటేనే జగనన్నని ఓడించగలిగినారు. ఇట్లాంటివి అక్క మరి ఏం నువ్వు అనకూడదు, కానీ ఏం చేసావు అక్క? దొంగ ఓట్లు వేసినప్పుడు జగన్ గడు ఓడిపోతే దొంగ ఓట్లు వేశారు, గెలిస్తే మొగోడు. మీకు చెప్పులతో కొట్టాలక్క, చెప్పుతో కొట్టాలి. నీకు దొంగ ఓట్లతో గెలిచారు కూటమి ప్రభుత్వమా అక్క? మరి నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చాడో మొన్నటిదాకా, అంతకుముందు మరి ఎందుకక్క మాట్లాడతారు? కొద్దిమోహనైన మాటలు మాట్లాడతారు. నోరు మూసుకొని వెళ్ళిపోయింది అక్క. మీకు ఈ అమ్మ పిలిచిన డిబేట్లకు పిలిచిన లంచాడుకులు దన్నాల ఆ ఛానల్ వాళ్ళు చెప్తా. ఒంటరిగా అంతమందిని ఎదుర్కొన్న వ్యక్తి అతని సైన్యాన్ని చూసే ధైర్యమే కదా అతను. ఒంటరిగా ఎదుర్కోలేదక్క. నేను మళ్ళీ చెప్తాన్నా, నేను నిజమే చెప్తాన్నా. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు కానీ తీసుకుంటే వాడు 2 నిమిషాల్లో పోతాడు అక్క. అక్క డబ్బు అక్క, అది నీకు తెలుసు. లాయరు ఇప్పుడు అక్కడ మాకు సమస్య జరుగుతుంది. యువతల డబ్బు లేదు, అవతల డబ్బు ఉంది. డబ్బు న్యాయం వైపు లేదు, డబ్బు వైపు ఉంది అక్క. నువ్వు నీ కోర్టు వేసుకొని కదా, నువ్వు ఒక లాయరు కాబట్టి అని చెప్తానా. ఎంత నీతున్నా 100వ సంవత్సరాలు బతుకుతుంది, కానీ డబ్బు ఉంటే రేపటికి కాలం వెళ్తుంది అక్క. అక్క రజనీ అక్క, జగన్మోహన్ రెడ్డి ధైర్యం కాదు, అది డబ్బు. వాళ్ళ అమ్మబావులు సంపాదించేసినారు. మీ అమ్మబావులు సంపాదించి నువ్వు ఎమ్మెల్యేకి నిలబడవా? నువ్వెందుకన్నా నల్లకోటేసిన కుక్కలా పేరుతావు ఇక్కడ? నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపోక్క, ఇంకెక్కువ మాట్లాడకక్క. నువ్వు ఈ మధ్య బాగా పేరుతాను డిబేట్లకు మీడియాలకు వచ్చి. అదే దిక్కుమాల ఛానల్ వాళ్ళందరూ పిలుస్తాడు నిన్ను ఆ జాడ శ్రావణ్ కుమార్. ఆడు నాలాగా కేజీ పౌడర్ అయితే కానీ కనబడ్డాడు జాడ శ్రావణ్ కుమార్. నీలాంటి దొంగ ఆడును. నోరు మూసుకుని ఇంక నేను ఆడవాళ్ళు, అది ఆడవాళ్ళు అంతే. జై హింద్, జై భారత్.